బబియా మొసలి కథ వినగానే మనందరికీ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుర్తొస్తుంది. మనకందరికీ తెలియని విషయం ఏంటంటే కేరళ, దక్షిణ కేరళలో ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయం, అలాగే ఉత్తర కేరళలో కాసర్గాడ్ అనే జిల్లాలో అనంతపూర్ సరస్సు దేవాలయం అనేది ఉంటుంది. ఈ రెండు దేవాలయాలకి 600 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి అసలు ఈ మొసలి కథ ఎందుకు చెప్తారు? ఈ అనంతపూర్ సరస్సు దేవాలయం సరస్సు ఒడ్డున కూర్చొని పూర్వం ఒక ముని, బిల్వమంగళం అనే ముని ఘోరమైన తపస్సు చేస్తూ ఉండేవారట. శ్రీ మహావిష్ణువే ఒక చిన్న పిల్లవాడి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ ముని యొక్క తపస్సుని డిస్టర్బ్ చేస్తూ ఉండేవారట. ఆ మునికి కోపం వచ్చి ఆ పిల్లవాడిని పక్కకు తోస్తారు. పక్కకు తోయగా ఆ పిల్లవాడు నవ్వుతూ పరిగెడుతూ అక్కడున్న సరస్సులోకి దూకేసి, నన్ను మళ్ళీ చూడాలనుకుంటే తిరువనంతపురం రావాలి నువ్వు అని చెప్పి అక్కడున్న రహస్య గుహలోకి వెళ్లిపోయి అదృశ్యమవుతారంట. శ్రీ మహావిష్ణువే చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడని గ్రహించిన ముని తను కూడా సరస్సులోకి దూకేసి లోపలున్న రహస్య మార్గంలోకి వెళ్తారట. ఆ ప్రయాణించగా కొంత దూరం వెళ్ళాక చివరకు తిరువనంతపురంకి చేరుకుంటారు. తిరువనంతపురంకి ఆ ముని చేరుకోగానే శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పవలించి ఆయనకి దర్శనమిస్తారట. ఇప్పుడు మనం ఏదైతే ఆ స్థలాన్నే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంగా నిర్మించబడింది. సరస్సులో ఉండే రహస్య గుహకి సాక్షాత్తు భగవంతుడే ఆ మొసలి రూపంలో కాపలదారుడిగా ఉన్నాడని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. ఆల్రెడీ ఒకసారి 1942లో మొసలిని కాల్చి చంపేశారట బ్రిటిష్ సోల్జర్. మళ్ళీ కొన్ని రోజులకి ఒక కొత్త మొసలి ఆ సరస్సులోకి వచ్చింది. మళ్ళీ 2022లో బబియా అనే మొసలి వృద్ధాప్యంతో మరణించింది. కానీ కొన్ని రోజులకి మళ్ళీ ఒక కొత్త మొసలి పిల్ల ఆ సరస్సులోకి అయితే వచ్చింది. శతాబ్దాలుగా ఒకే ఒక్క మొసలి ఆ సరస్సులో ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆ మొసలి ఎవరిని ఎటువంటి హాని చేయకుండా, సరస్సులో ఉండే చేపలని తినకుండా, అలాగే ఆ సరస్సులోకి స్నానం ఆచరించడానికి దిగే భక్తులని కూడా ఎటువంటి హాని చేయకుండా కేవలం స్వామివారి యొక్క ప్రసాదం మాత్రమే తిని శాకాహారిగా ఉంటది ఆ మొసలి. సో ఇలా ఆ మొసలైతే అనంతపూర్ సరస్సు దేవాలయం నుండి అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఏదైతే రహస్య గుహ ఉందో ఆ గుహకు కాపలాదారిగా ఉంటుందని ప్రజల యొక్క గట్టి విశ్వాసం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ఇప్పుడే మన వాయిస్ ఆఫ్ గీత పేజ్ అయితే ఫాలో అయిపోండి. జై శ్రీకృష్ణ.